గోలీ సోడా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారా? జస్ట్ 15.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే నెవర్ అండ్ గోలీ సోడా మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రాంచైజ్ మీ సొంతం. ఇక చివరిది అయినటువంటిది 12వ రాశి మీనరాశి. 2025వ సంవత్సరం మీనరాశి. ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం ఏలినాటి శని జన్మశనిగా మారుతుంది. ఎవరైతే 25 సంవత్సరాల పైబడి ఉంటారో, అంటే 25 years దాటిన వాళ్ళు ఉంటారో, వారి జీవితంలో విపరీతమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం కనిపించబోతా ఉన్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారికి విపరీత సమస్యలు ఉంటాయి. సమస్యల్లో ఉండే భార్యాభర్తలకు ఈ సంవత్సరం ఎడబాటు తప్పదు. ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఆందోళనలు, భయానక సంఘటనలు, శుభకార్యాలకు ఆటంకాలు, మరీ ముఖ్యంగా వెన్నుముకకు సంబంధించిన సమస్యలు, అలాగే సయాటికా లాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రాబడి తగ్గడం ద్వారా వాయిదాలు కట్టడం కష్టం అనేటువంటిది సమస్యగా మారుతుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే వాహన ప్రమాదాలు, పోలీసు కేసులు, కోర్టు కేసులు, మీడియాకి ఎక్కడం, అనవసర వివాదాలు చుట్టుముడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి. మీ ఆలోచనల వల్ల, మీ చేతిలో స్వంత నిర్ణయాల వల్ల మీ చేతులారా సమస్యలు తెచ్చుకుంటారు. సంఘంలో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించుకుంటారు. విద్యార్థులకు విదేశీయానంలో అడ్డంకులు, విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగంలో అడ్డంకులు, వీసాల పరంగా సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి, మరీ ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి సిబిఐ, ఏసీబీ కేసులు, అలాగే వ్యాపారస్తులకు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వాటి వల్ల సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఏ రకంగా తీసుకున్నా, మీరు పుట్టినప్పటి నుండి కనుక తీసుకుంటే ఈ సంవత్సరం మీకు చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. చాలా సమస్యలను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. బ్లూ కలర్ దుస్తులు ఎక్కువగా వాడండి. తిరునల్ల శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. అలాగే శ్రీకాళహస్తిలో గురువారం నాడు గురు దక్షిణామూర్తిని దర్శించుకోండి. వీటి వల్ల సమస్యల నుండి బయటపడతారు. ఇవి ఓవరాల్ ద్వాదశ రాశులు.